హెచ్చరిక, భయంకరమైన హెచ్చరిక. గ్రహగతులు పర్యవసానాలపై విశ్వ మానవాళికి పంచాంగకర్తల హెచ్చరిక. ఈ నెల 9న జరగరానిదేదో జరుగుతుంది. సెప్టెంబర్ 1న అంతకు మించింది ఇంకేదో జరుగుతుంది. ఏప్రిల్ 17 నుంచి జూన్ 17 మధ్య కాలంలో అంతా బీభత్సమే. తస్మాత్ జాగ్రత్త అన్నది వార్నింగ్. ఆ రోజుల్లో ఏం జరుగుతుంది, ఏ కారణంతో జరుగుతుంది, ప్రమాదం గురించి చెప్పేవాళ్ళు సూచించే పరిష్కారాలేంటి? కాళ్ల కింద భూమి కదిలిపోతుంది, నిల్చున్న చోటే నిలువునా చీలిపోతుంది. ఉప్పు నీరు ఉప్పునై ముంచెత్తుతుంది, సునామీ రూపంలో చుట్టేస్తుంది. సప్త సాగరాలు మహోగ్రంగా గర్జిస్తాయి. మానవత్వం మంట కలిసిపోతుంది. మనుషుల ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎవరిని ఎవరు ఏం చేస్తారో తెలీదు. దేశాల మధ్య అశాంతి ఆకాశాన్ని తాకుతుంది. రెండో ప్రపంచ యుద్ధం నాటి భయంకర వాతావరణం కనిపిస్తుంది. ఒకటా రెండా చెప్పుకుంటూ పోతే ఇలాంటివి ఇంకా చాలా చాలా చాలా. ఒక్క మాటలో చెప్పాలంటే రాబోయే ఉత్పాతం యుగాంతం లాంటిదే. అది కూడా ఏప్రిల్ 17 నుంచి జూన్ 17 మధ్యకాలంలోనే ఉంటుందట. గ్రహణాలు, గ్రహాల వక్ర సంచారంతోనే ఎంత అల్లకల్లోలం జరుగుతుందన్నది పంచాంగకర్తల మాట. ఈ నెల 9న ఏర్పడే సంపూర్ణ సూర్యగ్రహణంతో కల్లోలం మొదలై జూన్ 17కు పీక్ స్టేజ్ కు చేరుతుందని లెక్కలు కడుతున్నారు కొంతమంది పండితులు. ఉత్తర భారతంతో పాటు ఆసియా దేశాలకే ముప్పు ఎక్కువన్నది వార్నింగ్. రేపు మార్చి 9వ తేదీన జరగబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ఇది భారతదేశంలో ఒక విలక్షణంగా కనబడుతూ ఉంటుందన్నమాట. అంటే సూర్యోదయం నుంచి కొన్ని నిమిషాలు మాత్రమే పాక్షికంగా సూర్యుడు కనబడతాడు. ఆ తర్వాత పాక్షిక గ్రహణం ముగిసిపోతుంది. ఆ తర్వాత సంపూర్ణ గ్రహణం అనేది భారతదేశంలో కనపడదు. కానీ భారతదేశంలో సూర్యుడు మాత్రం తేజోవంతమైన కాంతితో కనపడుతూ ఉంటాడు, కానీ గ్రహణం మనకు లేదు. గ్రహణం ఇతర దేశాల్లో ఉంది. అంటే సూర్యునికి ఒక పార్శ్వం మనం ఉన్నాము, రెండవ పార్శ్వంలో గ్రహణం జరుగుతున్నది. ఇది ఒక విలక్షణమైన గ్రహణము. ఇలాంటి విలక్షణమైన గ్రహణం జరిగే సందర్భంలో పంచగ్రహ కూటమి జరుగుతూ కుజుని యొక్క తీవ్రాతి తీవ్రమైన దృష్టి ఉన్న కారణంగా ఆ గ్రహణ ప్రభావం వలన కొంత అది జలరాశి సంబంధమైన కారణంగా కొంత ప్రకృతి వైపరీత్యాలకు అధిక అవకాశం ఉంది. అటు పసిఫిక్ మహాసముద్రం కానీ, సుమిత్రా దీవులు కానీ, ఇండోనేషియా కానీ, ఇక్కడ గ్రహణానికి ముందు కానీ గ్రహణం తర్వాత కానీ కొంత భూకంప తీవ్రత అధికంగా ఉండేటువంటి సూచన ఉందని జ్యోతిష్ శాస్త్రరీత్యా తెలియజేస్తున్నారు. ఎక్కువ భాగం పసిఫిక్ మహాసముద్రము, సుమిత్రా దీవులు, ఇండోనేషియా, చైనా, భారతదేశంలో కొంత ఉత్తర భాగంలో మాత్రం తీవ్రత ఉంటుంది. అయితే గ్రహణానికి ముందు, గ్రహణం తర్వాత కొంచెం సూచనలు మాత్రం ఉన్నాయనే తెలియజేస్తారు. ఇందుకు తరుణోపాయాలు కూడా ఉన్నాయట. సౌర యాగాలు, లలితాదేవి పూజలు, కొన్ని హోమాలతో గ్రహశాంతులు చెయ్యాలన్నది పంచాంగకర్తల మాట. అవన్నీ చేస్తే అల్లకల్లోలం నుంచి తప్పించుకోగలుగుతామన్నది వాళ్ళ వాదన. తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ప్రతి నాయకులు కూడా ప్రజల సంక్షేమంతో ఉండాలని అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతూ ఉంటారు. అనేక రాష్ట్రాలు కావచ్చు, దేశాలు కావచ్చు. కనుక దేశాధినేతలు కేవలం ప్రజల సంక్షేమం కోసమే అధిక సమయం కేటాయించడం కాదు, మీ యొక్క క్షేమం కూడా చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో చెప్పేటువంటి మంచి మాటలు కానీ అని ఎందుకు తీసుకోకూడదు? యాగాలు, శాంతులు చేయమని చెప్పడమే కాదు, వచ్చే ఆదివారం నుంచి వాటిని మొదలు పెట్టేస్తున్నారు కూడా. ప్రజల బాగోగులు చూసుకోవాల్సిన వాళ్ళు గనక సీఎంలు, ఇతర నాయకుల్ని ఈ కార్యక్రమాలకి ఆహ్వానిస్తున్నారు. మరి ఈ శాంతి హోమాలతో ఉపశాంతి కలుగుతుందా? అసలు అలాంటి అల్లకల్లోలో నిజంగా జరుగుతుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో నిజానిజాల మాట ఎలా ఉన్నా గతంలో యుగాంతం ఎపిసోడ్ని మాత్రం ఈ టైంలో గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.